శ్రీమాత్రే నమః. ఆంజనేయుడికి ఈ వస్తువులంటే ఇష్టం. వీటిని సమర్పిస్తే ఏ కష్టమూ మీ దరి చేరదు. సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామభక్త హనుమాన్కు అంకితం చేయబడిన రోజు. హనుమంతుడిని నిత్యం పూజించటం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి. హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగ బలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు, కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే ఈరోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి. అందులో మొదటిది తమలపాకులు. మీ కోరికలు చాలా కాలంగా పెండింగ్లో ఉంటే ఇందుకోసం మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి నియమ నిబంధనల ప్రకారం హనుమంతుడిని పూజించి తమలపాకుల్ని సమర్పించండి. తమలపాకులతో ఆకుపూజ చేయించండి. ఈ పరిహారంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అందులో రెండవది జిలేబీ. మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది. ఆంజనేయ స్వామి మీ కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. కొబ్బరికాయ. మీరు హనుమాన్జీకి కొబ్బరికాయను అర్పిస్తే ఇలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు. కనీసం 11 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రతంత్ర దుష్ట శక్తుల నుంచి రక్షించబడుతుంది. బెల్లం, శనగలు. హనుమంతుడి గుడిలో బెల్లం, శనగలు ప్రసాదం అందించటం మీరు తరచుగా చూసుంటారు. ఇలా చేయడం ద్వారా మంగళదోషం ప్రభావం తగ్గుతుంది. బెల్లం, శనగలు ప్రసాదం అందించటం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదాన్ని అందిస్తే ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. అలాగే లవంగం, యాలుకలు, ఒక్కలు. ప్రతి శనివారాల్లో లవంగాలు, యాలుకలు, ఒక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదోషం తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతునికి హారతి ఇస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.